హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి కొర్ణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో వైజాగ్ లో ఒక అమ్మాయి కొంతమంది ఎన్ఆర్ఎల్ ని టార్గెట్ చేసి వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళతో సెక్స్ చేసి దాని తర్వాత నూడ్ పిక్స్ అన్ని కూడా తీసుకుని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిందని ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇదంతా చేసింది ఒక అమ్మాయి పేరు జే జమీనా. సో దాని గురించి చాలా వినడానికే ఎంతో అసభ్యకరంగా ఉంది. ఆడపిల్లలు వాళ్ళ హద్దు మీరి అసభ్యకరమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రకంగా ప్రవర్తించడం వల్ల సమాజంలో స్త్రీలకి గౌరవం నానాటికి సన్నగిల్లుతోంది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. తర్వాత ఆడపిల్లల్లో మేము మగవాళ్ళకి ఏమీ తక్కువ కాదు అనే భావన ఏదైతే ఉంటుందో అటువంటి ఆడపిల్లల వల్ల కూడా సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. స్త్రీలకి గౌరవం తగ్గిపోవడానికి అది కూడా ఒక రీజన్. ఇంకా మూడో అంశం ఏంటి అంటే దుర్వ్యసనాలకి అలవాటు పడిన ఆడపిల్లలు కొంతమంది, వాళ్ళ వల్ల కూడా సమాజంలో స్త్రీల పట్ల ఉండేటువంటి కొద్దో గొప్ప గౌరవ మర్యాదలు తగ్గిపోయాయి. అటువంటి చర్యలు చేసేవాళ్ళు ఏదో ఒక నాటికి వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు అనుభవిస్తారు. అలాగే దాని తాలూకు పర్యవసానం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అని ఏదో ఒక నాటికి తెలుసుకుంటారు. కానీ ఈ లోపున అనేక మందికి వాళ్ళ వల్ల ఆర్థికంగా గౌరవం విషయంలో కానీ లేదా సమాజంలో వాళ్ళ వ్యక్తిత్వ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా బ్యాడ్ నేమ్ మగవాళ్ళకి వచ్చే ఆస్కారం ఉంది ఇటువంటి ఆడవాళ్ళ వల్ల. తక్షణమే అటువంటి స్త్రీల వల్ల బాధింపబడుతున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి. వాళ్ళు పరువు పోతుంది, నలుగురికి తెలిసిపోతుంది అంటే అటువంటి జీవన విధానానికి ఎగబడకూడదు. ఒక ఆడది దా అని పిలవగానే ఆ వస్తున్నా అని వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఈ విషయంలో ధైర్యం చేసి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్ట అనేటువంటివి పక్కన పెట్టి ప్రాణాలని, ధనమాన ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నము, కుటుంబ సౌఖ్యము కోరేటువంటి వ్యక్తులుగా మంచి పౌరులుగా ఉండాలి అనే ఉద్దేశము వాళ్ళలో ఉండాలి అంటాను నేను. అలా మగవాళ్ళు ముందుకు రాకపోతే ఇటువంటి ఆడవాళ్ళు కూడా చాలామంది సమాజంలో తయారవుతారు. ఆల్రెడీ ఉన్నారు, ఇంకా కూడా తయారయ్యే ఆస్కారం ఉంది. అందుకని ఈ అమ్మాయి ఎవరైతే జమీలా అన్నారో ఆవిడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగే ఉంటుంది అనుకుంటున్నాను. తీసుకున్నారు. తప్పకుండా ఆవిడ్ని వాళ్ళ పద్ధతిలో పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆవిడ చేత నిజాలు అన్నీ బయటకి రప్పిస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంతమంది బాధితులు ఉన్నారు, అలాగే ఈ హనీ ట్రాప్ చేయడంలో సింగిల్గా ఉండరు ఏ ఉమెన్. కొంతమంది ఈ టైపు మెంటాలిటీ ఉన్న లేడీసు జట్లుగా ఉంటారు. అది గ్రూప్. ఈ గ్యాంగులు ఎంతమంది ఉన్నారు, ఆవిడ ఎవరి వల్ల ఈ లైన్లోకి వచ్చింది, ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చింది, ఎవరి సహాయ సహకారాల వల్ల ఇలాంటి రాంగ్ రూట్లో ఆవిడ ట్రావెల్ చేస్తుంది, ఎంతమందిని ట్రాప్ చేసింది, ఇవన్నీ కూడా సమాచారము పోలీసులు రాబడతారు. రాబట్టి ఆవిడకి తగు విధమైన శిక్ష విధిస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయింది కాబట్టి ఆవిడ వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు,
లేదా మరే స్త్రీ వల్లైనా హనీ ట్రాప్కి బలైపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు నిర్మోహమాటంగా ధైర్యంగా పోలీసుల ముందుకు వచ్చి వాళ్ళ యొక్క బాధను కంప్లైంట్ రూపంలో అక్కడ ఫిర్యాదు చేసుకోవాలండి. అప్పుడే కొంతమందికైనా శిక్ష పడితే ఆ రూట్లో ట్రావెల్ చేసే దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మహిళలు వాళ్ళు భయభక్తులతోటి కొంచెం కంట్రోల్గా ఉంటారు, లేదా ఆ రూట్ని ఎన్నుకోవడం తప్పు అనే విషయాన్ని తెలుసుకుంటారు. అది జరగాలి అంటే అందుకు సహకరించిన ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలోలులు అంటాను నేను వాళ్ళని. మరి అంతే కదా, ఓ అమ్మాయి పిలిస్తే వీడు ఎగురుకుంటూ వెళ్ళబట్టే కదా జరిగింది. అమ్మాయి హనీ ట్రాప్ ఎలా చేసింది? ఒక్కటి చేసుకోలేదు కదా. వాడు పక్కన ఉండబట్టి వాడికి మత్తో తాగుడో ఏదో ఒకటి ఇచ్చి వాడు స్పృహలో లేనప్పుడు ఆ అశ్లీల చిత్రాలు ఫోటోలో తీసి ఉంటారు. ఆ అమ్మాయికి ఎవరో ఒకరి సహకారం ఉంటుంది, లేకుండా ఇండిపెండెంట్గా ఒక్కటి చేయలేదు కదా. అందుకని అటువంటి ముఠాలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎన్ని స్టేట్లలో ఉన్నారు, వాళ్ళు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు, యావత్ భారతంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళని కనుక్కోవాలి అంటే ముందు ఒక గుంపుని చితక్కొడితే వివరాలన్నీ బయటపడతారు. వాళ్ళ ద్వారా అలాగా మరి కొంతమంది సమాచారము పోలీసులు సేకరించే ఆస్కారం ఉంటుంది. అందుకు పూర్తిగా మోసపోయినటువంటి మగవాళ్ళు ముందుకు రావాలి అంటాను. ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరూ కూడా ఎక్కువగా ఈజీ వేస్ ని ఎదుర్కొంటున్నారు. అంటే ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలనే మార్గాన్ని అమ్మాయిలు అందరూ అంటే నేను ఒప్పుకోనండి. కొందరు అమ్మాయిలలో లేదా ఆడవారిలో కొందరు ఆ కేటగిరీ ఉంటారు. ఆ కొందరు ఎవరు అనేది ఏరి పారేయాలి అంటే వాళ్ళ ఘాతుకానికి బలైన మగవాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. పరుగు పోతుంది, మా ఆవిడికి తెలుస్తుంది, మా అమ్మ నాన్నకి తెలుస్తుంది, నా ఫ్రెండ్స్ కి తెలుస్తుంది అని భయపడితే కుదరదు. అంటే ఇక్కడ పరువు కన్నా అంటే ఇక్కడ మన ఇండియన్ చట్టాలన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉంటాయని కూడా అనుకుంటున్నారు కొంతమంది. పొరపాటు అండి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు స్త్రీలు అనేటువంటి అంశము దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. చట్టం పరిధిలో, న్యాయం పరిధిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మనుషులే. వాళ్ళలో ఎవరి వల్ల హాని జరిగినా, మోసం జరిగినా, కష్టం కలిగినా, నష్టం వాటిల్లినా ఎవరిని విడిచిపెట్టరు. చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు చుట్టాలు కాదు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అడగండి. సో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి. దాని తర్వాత అబ్బాయితో ఏయో విభేదాలు వచ్చాయి. అమ్మాయి బయటకు వచ్చి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బాయి నా పైన రేప్ కి ప్రయత్నించాడు, నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. దాన్ని పోలీసులు యాక్సెప్ట్ చేస్తున్నారు, అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపు, విచారణ జరిగే లోపు నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు అవుతాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? అవుతాయండి, టైం పడుతుంది. ఇప్పుడు ఒక కేసు అయితే పొద్దున అమ్మాయి మాత్రం బయట ఉంటుంది, అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీగా ఉంటుందా అనేది సెకండరీ. ఒక నేరము ఒక వ్యక్తి మీద ఆరోపించబడినప్పుడు ఆ నేరాన్ని అతను అంగీకరిస్తాడా లేకపోతే వ్యతిరేకిస్తాడా, నేను ఈ నేరం చేయలేదు అని నిరూపించుకుంటాడా, అది జరగాలి. అది జరగడానికి కొంత వ్యవధి పడుతుంది. ఎందుకంటే ఒక కేసు ఉండదు, అనేక వందలాది కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఉన్నాయి. అలాగే కోర్టుల్లో కూడా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అన్నీ ఒక్క రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ లోపల సాల్వ్ అయిపోవాలంటే కుదరదు, టైం పడుతుంది. ఆ టైం లోపల ఎవరైతే ఈ నేరానికి సంబంధించినటువంటి ఇరు వర్గాలని కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అటు పోలీసులు విచారణకు పిలుస్తారు, ఆ తర్వాత కోర్టుకు కూడా ఇద్దరు వెళ్ళవలసి ఉంటుంది. అంటే వెళ్ళాల్సిన పని ఉండదు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే మేడం, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మగవాళ్ళు
భయపడకుండా మీరు బయటకు వచ్చి చెప్పాలి, అవును. చెప్తేనే ఇలాంటి వాళ్ళ గురించి బయటపడతారని అంతే. చెప్పేసి అన్నారు. ఉమ్, అయితే నాకేం అర్థమైందంటే ఉమ్, చెప్పడానికి నిజంగానే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు విచారణకు అని చెప్పేసి కొన్ని 6 నెలలు అవుతున్నాయి, సంవత్సరాలు అవుతున్నాయి. అవును. అప్పుడు వాళ్ళ కెరీర్ మిస్ అవుతుంది కదా అనే భయంతో వాళ్ళు అలా ఉండిపోతారు అనుకోవచ్చుగా. అందుకే బాబు అందరికీ నేను సభాముఖంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆడపిల్లలైనా సరే మగ పిల్లవాళ్ళైనా సరే ఇద్దరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా, మీ జీవనాన్ని న్యాయబద్ధంగా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. ఉమ్, ఇటువంటి ఇది చింతామణి వ్యవహారాలు పెట్టుకోకండి. సైడ్ ట్రాకుల్లో ట్రావెల్ చేయకండి. ఉమ్, అప్పుడు ఇటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని గర్ల్ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీ హద్దుల్లో ఉండి స్నేహం వరకే చెయ్యండి. హద్దు మీరేటప్పుడు గుర్తుపెట్టుకోండి, తేడా వస్తే ఇలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇలా చాలా మంది ఇట్లాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు మేడం, ఉమ్. ఇలాంటి వాటికి. మరి వాళ్ళందరూ అసలు ఎలా కంట్రోల్ చేయాలంటారు, ముఖ్యంగా అమ్మాయిల్ని? వాళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు అంటారు? ఇవి ఒకటేనండి. ఉమ్, ఇప్పుడు ఒక ఒక ఇటు ఈ తరహా నేరాలు జరగడానికి ఒక్క ఆడపిల్ల సింగిల్గా అయితే తనకు తానుగా ఆ అశ్లీల చిత్రాలు తీసుకోలేదు. ఉమ్, ఆ మార్ఫింగ్లు చేసి కంప్లైంట్లు ఇస్తే అదే జైలుకి ఎడుతుంది. ఉమ్, అంచేత ఒక బకరాలాగా ఒక మగవాడు కావాలి. ఆ ఆడపిల్లల మీద ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు వీళ్ళకి దొరుకుతారు, ఈ వలలో వాళ్ళు చిక్కుతారు. అంచేత ఆ వీక్నెస్లు పెట్టుకోకుండా లక్షణంగా మీ తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్ళాడి సంసార జీవితం ఆవిడతో గడపండి. ఓకే. అంతేగాని పక్క చూపులు ఎదురు చూపులు వేరే ఆడవాళ్ళ మీద ఆశలు పెట్టుకోవడాలు, వెంటపడ్డాలు, ఇలా ఓహో రూములు ఆహా రూములకి వెళ్ళిపోవడాలు, సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, ఉమ్, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని జల్సా చేసుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్నా అంటే ఉమ్, దాని వెనకాలే ఇవన్నీ కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.